ఎండాకాలం వచ్చిందంటే ఆంధ్ర వాళ్ళ ఇల్లు ఏ ఇల్లు చూసినా గుమగుమలాడే ఆవకాయల ఘాటు. అయితే ఈ మధ్య కాలంలో కొంత బద్ధకం, అలాగే చేతకాక మార్కెట్లో దొరికిన కొనుక్కు తినేస్తున్నారు. కానీ ఇంటి రుచి లేని ఆవకాయ. అందుకే మనం ఇవాళ ఇంట్లో ఏడాది పొడవునా నిలవ ఉండే ఆవకాయ ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి. ముందుగా మనకు కావలసిన సరుకులు, సామాగ్రి. కొలత చూసి కోలంగావ మామిడికాయలు లేదా కలెక్టర్ కాయలు ముక్కలు చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కాయలకు తగు ఆవాల పొడి, మిరప్పొడి, 3 మ్యాంగో అయితే మంచిది, ఉప్పు, ఆవాల నూనె, మెంతులు, ఇంగువ, పసుపు. అన్నింటికన్నా ముందు ఒక జాడీలో కానీ బాణీలో కానీ మీకు కావలసినంత పాళ్లతో ఆవు పొడి, మిరపగుండ, పసుపు, ఉప్పు కలపాలి. కలిపిన గుండల్లో తరిగిన మామిడికాయ ముక్కలను గుండల్లో కలిపి తగినంత ఆవ నూనె వేసుకొని, లేదంటే నువ్వుల నూనె కూడా ఆరోగ్యానికి మేలు చేసేదే కాబట్టి కావలసినంత నువ్వుల నూనె వేసి కొంచెం మెంతులు, తగునైన హింగువ వేసుకొని ముక్కలన్నింటినీ కలిపి జాడీ కానీ ప్లాస్టిక్ డబ్బాలోనైనా దాచిపెట్టాలి. ఆవు పొడి, మిర్చి పొడి, ఉప్పు, పసుపు వేసుకొని తరిగిన ముక్కలు బాగా కలిపేటట్టు చేసి ఆవ నూనె పొయ్యాలి. కొంచెం హింగు, అలాగే కొంచెం మెంతులు, బెల్లం వేసుకొని 3 రోజుల వరకు నానబెట్టాలి. 3వ రోజు కలిపి మరలా దాచిపెట్టుకోవాలి. తర్వాత ఊరిన ఊట వేరుగా, ముక్కలు వేరుగా ఎండబెట్టుకోవాలి. బాగా వరడుగా ఎండిన ముక్కలు ఊరి ఎండిన ఊటలో కలిపి జాడీలో నిల్వ చేసి ఉంచాలి. 3 గుండల ఆవకాయ. కావలసినంత ముక్కలు పెట్టుకొని సరిసమంగా ఆవాల పొడి, మిరప్పొడి, ఉప్పు వేసి ముక్కలను కలిపి ఉంచాలి. కాస్త పసుపు, మెంతులు, ఆవాల నూనె వేసి బాగా కలపాలి. రుచి పెరగాలంటే వెల్లుల్లి రెక్కలు వేసుకుంటే బాగుంటుంది. మామిడికాయ తొక్కు పచ్చడి. దీనికి మనకు కావలసినంత కాయలను తురుముగా చేసుకొని పసుపు, ఉప్పు కలిపి ఊరబెట్టాలి. ఊరిన తురుము, ఊట ఒక 4-5 రోజులు ఎండబెట్టాలి. ఎండిన పచ్చడి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎండుకారం గుండా హింగువ, ఆవాలు పోపు వేసి, తీయగా కావాలంటే బెల్లం వేసుకొని రుచికరమైన పచ్చడి తయారు చేసుకోవచ్చు. మామిడికాయ మాగాయ. తురుము తీసిన డొక్కలు, అలాగే మామిడికాయను తొక్క తీసి ముక్కలు చెక్కలుగా చేసి పసుపు, ఉప్పు వేసుకొని ఊరబెట్టాలి. ఊరిన ముక్కలు, డొక్కలు 4-5 రోజులు ఎండబెట్టి బాగా ఎండిన వాటిని డబ్బాలో కానీ జాడీలో కానీ దాచిపెట్టుకోవాలి. కావలసినప్పుడు కాస్త వేడి నీళ్ళలో కలిపి మెంతిగుండ, మిరపగుండ, బెల్లం, ఆవాల పోపు వేసుకొని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే లొట్టలే. చూసారు కదా, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా రుచులు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.